ఎమ్మెల్యే కాదురా, కండక్టర్ కండక్టర్. బస్ స్టాండ్ వచ్చింది, దిగు. నేను ఎమ్మెల్యే కావటం ఎవరికి ఇష్టం లేదు. ఇతని పేరు సుబ్బయ్య. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో కండక్టర్గా ఈరోజు జాయిన్ అవబోతున్నారు. ఈయన పనిచేయబోయే రూటు విజయవాడ టు పైకాపురం. మంత్రి అవ్వాలనేది ఈయన కళ. అలాగే ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అవ్వాలనేది ఈయన రెండవ కళ. ఆ కళ పైకాపురంలోనే నెరవేరబోతుంది. ఈయన పేరు కర్ణ. విజయవాడ పైకాపురం రూట్లో డ్రైవర్, సీనియర్ డ్రైవర్. ఈయన డ్రెస్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. నేనేనా కొత్తగా జాయిన్ అయిన కండక్టర్. కండక్టరా? ఏ రూటు? మీ రూటే. పేరు? పైకాపురం. నీ పేరేంట్రా? కే సుబ్బయ్య అన్న. కాయ్ సుబ్బయ్య. అదే పేరు? కాయ్ సుబ్బయ్య కాదన్నా, కే సుబ్బయ్య. అందరు షార్ట్ గా సుబ్బు సుబ్బు అంటారు. వాడపల్లి సుబ్బయ్య అంటే, కృష్ణా జిల్లా సుబ్బయ్య అంటే అందరికీ తెలుసు. నాకు తెలియదురా. అసలు నీదే ఊరు? కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా. ఇంకా మేనేజర్ నీకు అన్ని విషయాలు చెప్పుంటాడు కదా? చెప్పారు. వాడు చెప్పని విషయాలు నేను నీకు చెప్తాను, జాగ్రత్తగా విని నేర్చుకోవాలి. ఈ బస్సులో కండక్టర్ కంటే డ్రైవరే గొప్పోడు గొప్పోడు గొప్పోడు. అవునన్నా, చూస్తేనే తెలుస్తుంది. పవర్ గురించి చెప్తున్నాను రా. 8 గంటలకల్లా పైకాపురం నుంచి బస్సు బయలుదేరుతుంది. దానికి అరగంట ముందే నువ్వు బస్సులో ఉండాలి. అర్థమవుతుందా? నీకు మంచి సమయం స్టార్ట్ అయిందిరా. అరే, రేడియేటర్కి నీళ్లు పోయడం మర్చిపోయినా. నన్ను నీళ్ళు పోయమంటారా? నువ్వేం పోయక్కర్లేదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి పోసి వస్తాను. సోడా తీసుకుంటాను రా. గోలీ సోడా. డ్రైవర్ కర్ణాకి వ్యక్తిగత జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ తాను నవ్వుతూ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నవ్విస్తూ ఉంటాడు. ఇతను మితంగా తాగుతాడు, పెళ్లి దాకా వెళ్ళనివ్వకుండా ప్రేమిస్తాడు. ఎన్ని అలవాట్లున్నా ఇతరుల్ని ఇబ్బంది పెట్టాడు. టికెట్ 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 టికెట్. అందరూ నాకు నోట్లు ఇస్తే నేను ఇంటికెళ్ళి చిల్లర తీసుకురావాలా? అందరూ సరిగ్గా చిల్లరవండి. బస్సు బయలుదేరబోతుంది. అందరు ఎక్కారా? ఎరా, రిటైర్ అయ్యేంతవరకు ఇలాగే ఊతూ ఉంటావు. ఇక ప్రాక్టీస్ చేసింది చాలు గానీ ముందా జిప్పుని సరి చేసుకో. వెళ్ళి పని చేసుకోబో. సారీ అన్నా, అంత దూరం నుంచి ఎలా కనపడింది? ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, పైకాపురం. జై హనుమాన్, నువ్వే తోడుగా ఉండాలి దేవుడా. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడికి? ఇట్రా. నన్నేనా? కమన్. నిన్నే రారా ఇటు. ఈడోడ్రా బాబు నన్ను పిలుస్తున్నాడు. గుడ్ బాయ్. థ్యాంక్ యూ. నో మెన్షన్ హౌస్. లగేజ్ లోపల పెట్టు. నాకు కనబడట్లేదే. నన్ను చూస్తే తెలియటం లేదు. నేనే ఏం మాట్లాడుతున్నావయ్యా? తాగి ఉన్నాను. చూస్తేనే తెలుస్తుంది. ఇక్కడ ఉన్న బస్ ఏమైంది? ఎక్కడికి చెప్తున్నావు కాలు? అందుకే నువ్వే నన్ను ఎక్కించు. చూసయ్యా, నీ బరువు మోయలేను. లగేజ్ డేబా చేయకుండా జాగ్రత్త ఎక్కించు. చూసయ్యా, కింద పడతావు. కర్మరా బాబు. చూసి మెల్లిగా కూర్చో. థ్యాంక్స్. దీనికేం తక్కువ లేదు. నమస్కారం అండి. కొత్త కండక్టర్? అవునండి. పేరేంటి? కే సుబ్బయ్య. నా పేరు వెంకట్రావు. అందరూ నన్ను అన్నా సారు అని పిలుస్తుంటారు. అన్నా సారా? మా ఊర్లో అందరూ నన్ను అన్నయ్య అని పిలిచేవాళ్ళు. అదే ఊర్లో నేను సార్ అయ్యాను. అందుకని అన్నతో సార్ని కలిపి అన్నా సార్ చేశారు. ఇప్పుడు నేను రిటైర్డ్ అయిపోయి పంచాయతీ పెద్దగా ఉన్నా. అయినా అన్నా సార్ మటుకి ఇంకా మారలేదు. ఒక పైకాపురం ఇవ్వు. బుట్టలో కోడు జాగ్రత్తగా తీసుకురా. స్తోత్రం చేస్తే స్తోత్రం అన్నా, స్తోత్రం. వెనకాలేమిటి సంజలో? నాటు కోడ్లు అన్నా, ఇంట్లో వదిలితే కుక్కలో ముంగిసులు తినేస్తాయని తీసుకొచ్చాను. కాబట్టి నువ్వు తినబోతున్నావు. చంపితే పాపం, తింటే పాపం కాదు కదా. అన్న తెలివిగానే మాట్లాడుతున్నాడు. వాడు ఎప్పుడు తెలివిగానే ఉంటాడు. బయలుదేరదామా? చేతిలో ఉన్నది ఆడుకోవడానికి కాదు, నోట్లో పెట్టుకుని ఊదు. ఫస్ట్ టైం కదా. టికెట్ టికెట్. విజయవాడ నుంచి సాయంత్రం పైకాపురం వెళ్లే ఈ బస్సులో డ్రైవర్ కర్ణ, కండక్టర్ సుబ్బయ్య పైకాపురంలోనే ఉండిపోతారు. ఉదయాన్నే మళ్ళీ విజయవాడకు వస్తారు. రోజుకొక ట్రిప్ మాత్రమే. వీళ్లతో పాటు ఈ బస్సులో పయనించే సాధారణమైన ప్రజల యొక్క సాధారణమైన కథనే మీరు చూడబోతున్నారు. ఒక కొండ మార్గం లాంటి చిన్న చిన్న మలుపులతో ఆసక్తికరంగానూ సుఖంగానూ ఉంటుంది ఈ బస్ పయనం.
ఏయ్, ఏయ్, పోండి, ఆటికెళ్ళండి. ముసలమ్మలు ఆపమంటే ఆపుతారేంటి బస్సు? ఇదే కనుక పడుచు పిల్లలు అనుకో, వాళ్ళు చెయ్యెత్తకపోయినా టక్కున ఆపేస్తాడు. ఈ డ్రైవర్ మహారసికుడు అనుకో. ఏంటి గురువు గారు, వయసులో ఉన్న వాళ్ళని చూసిన ఆగలేదు బస్సు. మన్మధుడి బాణమైనా గురి తప్పుతుందేమో గానీ ఈ కర్ణుడి బాణం మాత్రం గురి తప్పదు. చూసావా, నేను చిన్నప్పుడు ఎన్ని గోళ్లు దూకారో తెలుసా? మీరు దేనికి పనికొస్తారు? అదిరిందా? ఏంటి కొత్తగా వచ్చావా? పోమ్మా పోమ్మా, విసులు మీద చెయ్యకు. రేయ్, అటువైపు వెళ్ళి కూర్చోరా. అన్నా, అందరికన్నా ముందు నేనే వచ్చాను. రేయ్, ముందు కోడి తర్వాత గుడ్డు. సరే సరే అన్నా. చంపి పారేస్తాను. లేచి వైపు కూర్చో. లే. బస్తే దొరసాని బాగా ముస్తాబయ్యింది అందచంద. ఎలా ఉన్నారు? ఇప్పుడే బాగున్నాను. చూడడానికి బందరు లడ్డులా ఉన్నా. సటైర్లు చాలన్నా, కడుపు మండుతోంది. బోరా కుళ్ళుపోతే అన్నా చెప్పు. ఎవరో టికెట్ తీసుకోలేదన్నా. ఎవరు టికెట్ తీసుకోకుండా ఎక్కరే, అందరూ రెగ్యులర్ గా వచ్చేవాళ్ళే. సరిగ్గా లెక్క పెట్టి చూడరా. 3 4 5 6 7 8 13 14 15. ఎవరు ఒక్కరు? హలో, నాకెందుకో నీ మీదే అనుమానంగా ఉంది. టికెట్ తీసుకున్నావా లే ఆ డబ్బులతోనే తాగేసావా? ఇదిగో, మేము గనక తాగపోతే మీలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి శాలరీ ఉండదు, అర్థమైందా? మా డబ్బుతోనే గవర్నమెంట్ నడుస్తోంది. నీతులు చెప్పకు, నాకు నచ్చదు. అంటే రాజకీయ నాయకులు తాగేసి మాట్లాడుతున్నారా? నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? టికెట్ తీసుకున్నావా లేదా? తీసుకున్నావు. ఇదిగో, పాత టికెట్ అయి ఉండొచ్చు, నిన్ను నమ్మలేము. కొత్త టికెటే తీసుకో. మరి ఎవరు తీసుకోలేదు? త్వరగా పదండి. బా, మంచి సువాసన. ఎంతవరకు కోడి రెక్కలు చెత్త కంపు ఉంది. ఇప్పుడే పూల సువాసనలు వెదజల్లుతున్నాయి. అంత తడిగా ఉంది. ఇంకో పువ్వు కనపడడం లేదేంటి? ఎక్కడే ఆ మధుమిత కనపడడం లేదు? తాను నీళ్ళు వస్తుంది. మీరు కూడా నీళ్ళు వస్తున్నారుగా. నాకు ఈ నెల సందేహం. వెళ్దామా? ఇదేంటి, అది నేను కదా నాల్సింది. ఇక మీద అంతా వాళ్ళే. చెరువులో నీళ్లు రాకపోతే మెడికల్ వేసేస్తాడయ్యా డ్రైవరు. మంచి డ్రైవర్, మంచి ప్యాసింజర్. కొత్త కండక్టర్ ఇక ఆయన లేసినట్టే గానీ మీరు బయలుదేరండి. ఇదిగో అమ్మాయిలో, ఇలా వారానికి ఒకసారి రాకపోతే ప్రతిరోజు రావచ్చుగా. బస్సు కలకల్లాడిపోతుంది. నువ్వు ముందు ఆఫ్ చెయ్యి ఇంజిన్ ని. వేడెక్కిన ఇంజిన్ అంత తొందరగా ఆఫ్ అవదే. అయ్యయ్యో అన్నా, మీరు చాలా పాపం చేశారు. ఎందుకలాగా? పైకి వచ్చిన ఒక ట్రిప్ కే ఇంజిన్ వేడికి కోడిగుడ్డు కోడి పిల్ల అయిందయ్యా. రోజు ఇంజిన్ సీట్ లో కూర్చుంటారు కదా, ఆలోచిస్తేనే కష్టంగా ఉంది. నా కింద కాలుతున్నా మీకేం కాకుండా జాగ్రత్తగా తీసుకొచ్చి చేర్చున్నా కదా. అంటావు, ఎన్ని మాటలైనా అంటావు. బాయ్. కన్నన్నా. రామా. ఏంటన్నా, స్కూల్ బుక్స్ అన్ని ఇచ్చారా? ఎక్కడమ్మా, ప్రభుత్వం బియ్యం నోటు పుస్తకాలన్నీ ఫ్రీగా ఇస్తే కూడా ఈ అధికారులు తీసుకొచ్చి ఇవ్వాలి కదా. ఏదో వాళ్ళు జోబులోంచి ఇచ్చినట్టు ఫీల్ అయిపోతుంటారు. రేపో ఎల్లుండో ఇస్తే ఇస్తాను, లేకపోతే ఇలాగే వాగుతూ ఉంటాను. కలెక్టర్ లా కనబడుతున్నాడా? రే, పేరు చెప్పరా. ఐఎమ్ సుబ్బు. రే, నా దగ్గర మాత్రం సుబ్బయ్య అన్నావు. అమ్మాయి కనబడితే సుబ్బు అంటున్నావు. ట్రైలర్. ఈయన పేరు నిర్మలా డేవిడ్. ఈ ఊర్లో బడి మాస్టర్. అన్నా, జెంట్స్ నే అన్న మాస్టర్ అంటారు, లేడీస్ ని మిస్ అంటారు. సరేలేరా, ఈ ఊర్లోనే అందమైన మిస్ ఈవిడే అనుకో. అన్నయ్య, ఇంకెవరు దొరకలేదా? నేనే దొరికానా? నన్ను వదిలేండి బాబు. అన్నా, ఈ అమ్మాయి చాలా తెలివైన అమ్మాయిలాగా ఉందన్నా. ఆ విషయం ఎలా కనిపెట్టావు నువ్వు? ఎవరెవరిని ఎలా పిలవాలో బాగా తెలుసుకొని మిమ్మల్ని అన్న అని కరెక్ట్ గా పిలుస్తుందే, అందుకే అన్నానన్నా. వీళ్ళ నాన్న ఇంకా తెలివైనోడు. బస్సులో చూసావు అన్నా సారు, వాళ్ళ అమ్మాయి తను. అన్నా సార్ కూతురా? అన్నా సార్ పేరు వెంకట్రావు, ఈ అమ్మాయి పేరు నిర్మలా డేవిడ్. ఎక్కడో స్పెల్లింగ్ మిస్టేక్ కొడుతుంది. తను మిస్, అది మిస్టేక్, రెండింటికి సరిపోయింది. కానీ రారా మూసుకొని. వర్షం వస్తుంది, వర్షం రే, మెట్ల కింద నిల్చొని ఒంటేలు పోస్తున్నావేంట్రా నువ్వు? నువ్వు నిన్న మెట్ల మీద నుంచి వచ్చేపోసినప్పుడు నేనైతే అన్నానా? ఏంటన్నా వీడు అడ్డగడతలో తిరుగుతుంటాడు, ఎక్కడో నిల్చొని చూస్తుంటాడు. దాన్ని వదిలే. ఈ ఊర్లో థియేటర్ ఉందా అన్న? మెగాస్టార్, పవర్ స్టార్ సినిమాలు చూడడానికి. సగం మందికి నాగేశ్వరరావు చనిపోయిన విషయమే తెలీదు. మరి మిగతా వాళ్ళకి? రామారావు చనిపోయింది తెలీదు. అయ్యో.
ఏంటన్నా మేనేజర్ క్వార్టర్స్ అని చెప్పారు? వాడు కరెక్ట్ గానే చెప్పాడు. ఇక్కడ క్వార్టర్ ఉందా, నువ్వు క్వార్టర్ తీసుకొచ్చావు అనుకో, రెండింటిని కలిపితే క్వార్టర్స్ అయిపోతుంది. మీరు బస్సు నడుపుతున్నా హెల్మెట్ పెట్టుకోవాలన్నా. దేనికో? ఎందుకంటే మీకున్న తెలివికి కుక్క మీ బుర్రని తినేస్తే. సరే సరే, ఇద్దర్లో ఎవరికో ఒకటి బుర్ర ఉండాలి కదా. బుర్ర ఉండేది సరే గానీ ఏంటి ఫోన్ లో టవరే లేదు? ఏది లైవ్? ఈ బొమ్మకి ఈ ఊర్లో సింగిల్ టీ కూడా దొరకదు. నువ్వు పని చేయి, ఇక్కడికి ఏనుగు పులి వస్తాయి, ఓ ఫోటో తీసి ఇంట్లో తగిలించుకో. ఏనుగులు పుల్లు వస్తాయా? ఒకవేళ పులి వస్తే మనమేం చేయాలన్నా? మనమేం చేయక్కర్లేదు, అదే చేసి బేడా వేసుకెళ్ళిపో. ఇప్పుడు ఎలాగన్నా మా అమ్మతో ఫోన్ మాట్లాడాలి? దానికి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఏంటి? ఏంట్రా అలా చూస్తావు? ఇక్కడ చర్చిలో ఓ ఫోన్ ఉంది, డ్యామ్ లో ఓ ఫోన్ ఉంది. నువ్వు అర్జెంటుగా మాట్లాడాలంటే ఫాదర్ తో మాట్లాడాల్సిందే. లేదు మెల్లగా మాట్లాడాలనుకుంటావా, రేపు టౌన్ కి వెళ్లాల్సిందే. చిరతపులే, బాటలు ఓపెన్ చేశాను ఇంకా కనపడలేదంటే చూస్తున్నా. మూత ఓపెన్ చేయగానే కుక్కల వాసన బట్టి వచ్చేస్తావే. ఏంటన్నా ఇది? నీ బ్రాంతి వాసన పైకపురాన్ని రా రా అని పిలుస్తాను. పైకపురాన్ని పిలిస్తే పంది పిల్లవు నువ్వు వచ్చావే. ఏంటన్నా ఇంతకు ముందు మర్యాద లేకుండా తిట్టేవాడు, ఇప్పుడు మర్యాదగా తిడుతున్నావు? అన్నా, ఏదైనా మంచి కార్యం చెయ్యడానికి ముందు ఒక గ్లాసు బ్రాందీ తాగాలని మా నాన్న చెప్పేవాడన్నా. బ్రాందీ తాగడమే మంచి పని, దాన్ని ఏ కుక్కతోనూ పంచుకోవద్దని మా నాన్న చెప్పాడు. అడిగినా ఇవ్వలేదంటే గప్పును లాక్కును కొట్టేమని మా పెదనాన్న చెప్పాడు. సరే గాని మురిక్కాలలో ఒలిపోయింది అనుకుంటానులే. అన్నా, ఎవరిది కొత్త టికెట్? టికెట్ అంటే మొగం పగిలిపోద్ది. నేను కొత్తగా వచ్చిన కండక్టర్. అదే తమ్ముడు నేను అడుగుతున్నాను, ఎందుకులా అపార్థం చేసుకుంటావు? బై ద వే, ఐ యామ్ త్యాగి ధర్మరాజు. త్యాగి అన్నారు, చూస్తే చిన్న వయసులో ఉన్నారు. అంటే ఏ పని చెయ్యకుండా ఈ ఊరిని చాలా భద్రంగా కాపాడుతున్నందువల్ల నాకు నేనే ఇచ్చుకున్న బిరుదు త్యాగి. అయితే మీరే సొంతంగా పెట్టుకున్న పేరు? మరి సూపర్ స్టార్, రెబల్ స్టార్, మెగాస్టార్ అని అందరూ వాళ్ళకు బిరుదులు ఇచ్చేశారు. అది ఎవ్వరూ అడగండి, నేను పెట్టుకుంటే మాత్రం అడగండి. బట్టతల నేతాన్ని పెట్టుకోరా. రే నెత్తి మీద 4 గంటలు లేవు కానీ మాటలు మాత్రం మాట్లాడుతున్నావు. మాట్లాడితే నచ్చదే. బాయ్ బాయ్ బాయ్. ఒక పెగ్గు కోసం ఎన్ని పాటలు పడాల్సి వస్తుంది, చండాలం. లత, ఆ రూమ్ లో లైట్ ఆపేసి కర్ణకి భోజనం తీసుకో. అవునా, ఇప్పటికే లేట్ అయింది. సరే, అన్నా సరే. సార్ ఇంట్లో ఫంక్షన్ స్టార్ట్ తొందరగా తీసుకో. అయింది. రామ్మా.